చాలా మంది గొడవపడడానికి ప్రైమరీ రీజన్ ఫైనాన్షియల్ ఇష్యూస్, రెండోది ఈగోస్. సో ఆ రెండు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే కలిసి సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఇద్దరికి ఉండాలి, అది మాట్లాడుకోవాలి. రెండోది ఈగోస్ అస్సలు ఉండొద్దన్న. ఒకరు ఈగోగా నేను ఉండ నీతోటి అన్నా కూడా నువ్వు ఓకే కామ్ డౌన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగేలా ఉండాలి, కానీ నువ్వు లేకపోతే నేను బతకలేనా అన్న పాయింట్ రాకూడదు. ఎవడు లేకుండా ఎవడైనా బతకగలుగుతాడన్న, కానీ కలిసి బతకాలని డిసైడ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ కంటే కలిసి ఉండడానికి మనము ఏం రీజన్స్ ఎత్తుక్కోవాలన్న ఒక పాయింట్ ఆలోచిస్తే డెఫినెట్ గా కలిసే ఉంటారు కపుల్ అందరూ. ఇష్టపడే కదన్న పెళ్లి చేసుకుంటారు. సో నీకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్టపడడానికి ఒక్క రీజన్ అయితే ఉండదు కదా. ఆ ఒక్క రీజన్ గురించి ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా స్పెషల్లీ 20 సంవత్సరాల తల్లిదండ్రులు వదిలేసి వస్తేస్తారు. ఎందుకు అని అంటే అక్కడ నుంచి ఇక హస్బెండే తల్లిదండ్రి, ఎగ్జాక్ట్లీ హస్బెండే ఎవ్రీథింగ్ అని. సో 20 సంవత్సరాల తల్లిదండ్రులు ప్రేమనే వదిలేసి వచ్చినప్పుడు ఇక అక్కడ నుంచి వాళ్ళని ఇక గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. డెఫినెట్ గా చూసుకోవాలి. అన్నోన్ ఇంటికి అండ్ అన్నోన్ పర్సన్ ఫ్యామిలీకి సేవలు చేయడానికి వస్తుంది.